ఏమన్నా అసోసియేషన్ వల్ల అడ్మినిస్ట్రేషన్లో అటు మళ్ళిస్తున్నారా? ఎనిహో ఈ విషయం మీద జిల్లా కలెక్టర్ ఎలాగో దర్యాప్తు చేస్తున్నారు. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్తే అనిల్ యాదవ్కి నోటీసులు. ఆయన ఇంట్లో లేరట. ఆ సంగతి మనకి తెలిసిందే. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వరుస అరెస్టులతోటి వైసీపీ ఉక్కిరి బిక్కిరి అవుతుంటే మరి అనిల్ యాదవ్ ఎక్కడికి పోతున్నట్టు, ఆయన ఎక్కడ దాక్కున్నట్టు? ఆయనకైతే నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఆయన లేకపోతే ఆయన ఇంట్లో అంటించైతే వెళ్ళారట నోటీసులు. ఏ కేసులో? మైనింగ్ కేసులో. సో పెద్ద వ్యవహారం. ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి ఎపిసోడ్ ఉంది. వైసీపీకి ఏంటంటే తల పోటు ఎక్కువైంది. ఏ రోజు ఎవరిని అరెస్ట్ చేస్తారు, ఏ రోజు ఎవరికి నోటీసులు ఇస్తారు అనే దాని మీద 26న కోవూరు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఆ నోటీసులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై వ్యాఖ్యల కేసులో అనిల్ పేరు ఉండటం అనేది ఇక్కడ మనం గమనించాలి. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించారు. ఓ పక్క మైనింగ్ ఆరోపణలు, మరోపక్క నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు ఈయన కూడా నోరు పారేసుకోవటం, ఇవన్నీ అక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ప్రశాంత్ రెడ్డి గారి పట్ల అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రసన్న కుమార్ రెడ్డి మీద నమోదైంది. నెక్స్ట్ ఈయన కూడా అబ్జెక్షనబుల్గానే మాట్లాడారు. అంటే ఆ టెర్మినాలజీ ఉపయోగించి ఉండకపోవచ్చు, బట్ అబ్జెక్షనబుల్గా మాట్లాడారు. సో మొత్తంగా ఏంటంటే వైసీపీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఏం చేయాలో తెలియని పాలుపోని పరిస్థితుల్లో ఈరోజు మరి ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ప్రయాణం ప్రపోజ్ చేశారు. ఏం చేయబోతున్నారు అక్కడ ఢిల్లీలో? ప్రధానమంత్రిని వేడుకోబోతున్నారట. ఏంటంటే ఈ కేసుల నుంచి మాకు ఉపశమనం కల్పించండి, మేము తట్టుకోలేకపోతున్నామని. అది ఎంతవరకు నిజమో కానీ ఆయన కలుస్తున్న ఇంకో అంశం ఏంటంటే ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి అందరినీ కలుపుకుని పోవాలని ప్రధానమంత్రి భావిస్తూ ఉంటున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పిలిపించినట్టు సమాచారం. ఇంకో వర్షన్ ఏంటంటే ఆయన వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాళ్ళు పట్టేసుకొని, అయా మీరే దిక్కు త్వమేవ, అదే మీరు మాత్రమే మమ్మల్ని బయటపడేయాలి, కట్టును పడేయాలి, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని చెప్పేసి కాళ్ళు పట్టుకోబోతున్నారట. నిజమో కాదో తెలియదు. బట్ ఈరోజు వైసీపీ వాళ్ళు అటు 4 ఇటు 7 11 మంది పార్లమెంట్ సభ్యులు, లోక్సభ రాజ్యసభ కలిపిస్తే 11 మంది సభ్యులు ఓట్లు అయినంత మాత్రాన ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి పాలక ఎన్డీఏ కూటమి నిలబెట్టే అభ్యర్థి గెలవకపోవడం అంటూ జరగదు. గెలుస్తారు. కానీ ఏంటంటే ఇంక్లూజివ్నెస్ అనే కాన్సెప్ట్కి బీజేపీ అడ్హియర్ అవడంతో, ఇంక్లూజివ్నెస్ అనే కాన్సెప్ట్ తోటి బీజేపీ అడ్హియర్ అవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడండి. భవిష్యత్ అవసరాలు ఎలా ఉంటాయో తెలియదు కదా. ఎందుకంటే వైసీపీ రేపు పొద్దున రాబోయే రోజుల్లో ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది? ఇప్పుడు ఆయన ప్రభుత్వ పరంగా ఏది అడిగితే అది, అడగనోడిది పాపం అన్నట్టు ఎన్డీఏ హయాంలో ప్రతి బిల్లుకి వాళ్ళు అడగకపోయినా మద్దతు ఇస్తూ వచ్చాడు. రాజకీయ పరంగా భిన్నమైన అభిప్రాయాలు, భావజాలం ఉన్నప్పటికీ వైసీపీ ఎన్డీఏకి సహకరిస్తూనే వచ్చింది. ఎన్డీఏతో లేకపోయినా ఎన్డీఏలోని పక్షాల కన్నా కూడా ఎక్కువ ఓన్ చేసుకుంది ఎన్డీఏ. ఈరోజు అవసరం ఎన్డీఏకి లేకపోవచ్చు, బట్ జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితులన్నీ ఆయన చూస్తున్నారు. వరుసగా ఆయన పర్యటనలు కావచ్చు, ఆయనకు ఎదురవుతున్న ఇబ్బందులు కావచ్చు, అలాగే వాళ్ళ మాజీ మంత్రులు, నాయకుల్ని అరెస్టులు, కార్యకర్తలకి వేధింపులు, ఇలాంటి అన్ని అంశాలు ఆయన ఇప్పుడు మనతో పాటు కేజీహెచ్ సూపరింటెండెంట్ మాట్లాడబోతున్నారు. నమస్కారం సూపరింటెండెంట్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. సూపరింటెండెంట్ గారు, ఈ కేజీహెచ్లో ఈ ఎల్ఎల్ఎం, అది హెచ్ఎల్ఎం, టీఎంఎం మిషన్స్ అవైలబిలిటీ లేదా అండి? పాడైపోయాయండి అవి. ఎన్నాళ్ళైంది సూపరింటెండెంట్ గారు? ఒక 6 months పనిచేయట్లేదు. కాదు, అంత ముందు ఒక 1.5 year పనిచేయట్లేదు. హైరింగ్ లో తెచ్చారు. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ హైరింగ్ కి పెట్టాం ప్రపోజల్. అంటే ఒక 6 months నుంచి అయితే సర్జరీస్ లేవు. జనరల్గా ఓపెన్ హార్ట్ సర్జరీస్ నెలకి ఒక 20-25 నడుస్తూ ఉంటాయి కదండి. అవును. ఇప్పుడు ఏంటంటే అంత డీప్ గా చేసే వాల్వ్ లో సర్జరీస్ అవి చేయలేకపోతున్నారు. కానీ సర్ఫేస్ ఈ 2 మెషిన్ లేకుండా చేసే కార్డియాక్ సర్జరీలు ఒక నెలకు ఒక 12-16 దాకా అవుతున్నాయి. అంటే ఒక 3 కోట్ల రూపాయల ఫండ్స్ లేక ఇన్నాళ్ళు ఆగిపోవటం అనేది కొంచెం సీరియస్ ఇష్యూ కదండి. అంటే డిడ్ యూ బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ద గవర్నమెంట్ అండి? We have taken it to the notice of the government, sir. అంటే ఎవరు ఫిలాంథ్రపిస్టులు ముందుకు రావట్లేదా అక్కడ ఈ 3 కోట్ల రూపాయలు సాయం అందించడానికి? ప్రిస్టేజియస్ ఇన్స్టిట్యూషన్ కదా కేజీహెచ్. సూపరింటెండెంట్ గారు వినిపిస్తుందా? సూపరింటెండెంట్ గారు, ఐ థింక్ టెలిఫోన్ లైన్ కట్ అయినట్టుంది. సో చూసాం మొత్తానికి
సూపరింటెండెంట్ గారు వినిపిస్తోందా అండి? కట్ చేసినట్టారు. సరే, మొత్తానికి ఏంటంటే సూపరింటెండెంట్ గారు డాక్టర్ వాణి గారు షీ హాజ్ అడ్మిటెడ్ పని చేయట్లేదనే విషయాన్ని అంగీకరించారు. జిల్లా యంత్రాంగం నోటీసులోకి అంటే కలెక్టర్ గారి నోటీసులోకి తీసుకెళ్ళాం. ఫిలాంథ్రఫిస్టులు దొరకట్లేదా అనగానే ఫోన్ కట్ చేశారు. సో అది అంటే ప్రాపర్గా ది కమ్యూనికేషన్ వాజ్ నాట్ సెంట్ టు ద డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఎందుకంటే హీ హ్యాపన్స్ టు బి ద చైర్మన్ ఆఫ్ కేజీఎస్ డెవలప్మెంట్ కమిటీ, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ, ఆసుపత్రి అభివృద్ధి మండలి అని ఉంటుంది. సరే, ఎనీహో దాన్ని అడ్రస్ చేయడానికి అట్లీస్ట్ కలెక్టర్ గారు ఇనిషియేషన్ తీసుకున్నారు కాబట్టి వీ మస్ట్ అప్రిషియేట్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ వెల్. ఇనిషియేషన్ తీసుకున్న డాక్టర్ వాణి గారు, కేజీఎస్ సూపరింటెండెంట్ వారిని కూడా అభినందించి తీరాలి, రోగుల అవస్థల్ని గమనంలోకి తీసుకొని. కమింగ్ బ్యాక్ టు జగన్మోహన్ రెడ్డి గారి అంశంలోకి వస్తే కనుక ఎందుకు ఆయన ఢిల్లీ వెళ్తున్నట్టు, మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఎటువంటి లాబీ ఆయన ఢిల్లీలో చేయబోతున్నారు? ఇన్నాళ్ళు కదలని జగన్నాథ రథం రథచక్రాలు ఇవాళ ఢిల్లీ వైపు ఎందుకు పరుగులు పెడుతున్నాయి? ఆబ్వియస్లీ ఏంటంటే జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకొని తమ ఎంపీ ఒక లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని అరెస్ట్ అయ్యాడు, జైల్లో ఉన్నాడని అనిపించుకోవటం ఇష్టం లేక దానికి సంబంధించిన వివరణలు ఇచ్చుకోవటానికి ఆయన వెళ్ళటం, దానితో పాటు తన ఇన్సెసెంట్ సపోర్ట్ హిడెన్గా ఎప్పటికీ ఎన్డీఏకి ఉంటుంది, ఎన్డీఏ ఇన్ ది సెన్స్ బీజేపీకి ఉంటుంది అని వాలంటీర్ చేయడం కోసం వెళ్తున్నట్టుగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ప్రచారం చేస్తుంది. బట్ ఇట్స్ అదర్ వే అరౌండ్. మా ఎంపీలు మాకు ఎదురవుతున్న వేధింపులు, ఈ అక్రమ అరెస్టులకి నిరసనగా మేము మూకుమ్మడిగా రాజీనామా చేయబోతున్నాం. మా ఎంపీలు 11 మంది, 4 లోక్సభ, 7 రాజ్యసభ, అటు చూస్తే 11 మంది ఎమ్మెల్యేలు, ఎటు చూసినా 11, 22 మంది. ఇంకా ఎమ్మెల్సీ చేత చేయిస్తారో లేదో తెలియదు. మొత్తానికి ఏంటంటే ఇది బాగా బలంగా వినిపిస్తుంది. ఈ ప్రొటెస్ట్ని జాతీయ స్థాయిలో చూపించి వైఎస్ఆర్సీపీ విక్టిమ్ కార్డు ప్లే చేయాలని చూస్తుంది. విక్టిమ్ కార్డు ప్లే చేయడం అనేది జగన్మోహన్ రెడ్డికి అలవాట్లేని వ్యవహారం. ఆయన ఎంతసేపు అగ్రెసివ్ టోన్తో వెళ్ళాలి అనే పద్ధతిలో. బట్ పరిస్థితులు అనుకూలించట్లే. వాళ్ళ విక్టిమ్ కార్డు ప్లే చేస్తేనే జనం దగ్గర కానీ మోడీ దగ్గర కానీ 4 మార్కులు పడతాయని చెప్పేసి ఎవరో చెప్పారట ఆయనకి పెద్దవాళ్ళు. మొత్తానికి ఆ సలహా విన్నాడు ఆయన. విని ఆ కార్డు పట్టుకొని పోతున్నాడు. సో అది ఎంతవరకు ఆయన అందులో ఎక్సెల్ అవుతారు ఏంటి అనేది మనం చూడాల్సిన విషయం. ఒకటి, ఇప్పుడు ఎమ్మెల్యేలు వర్షాకాల సమావేశాల లోపలే ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయిస్తారా? ఆల్రెడీ బిగిన్ అయిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు. మరి దీని మీద ఏ నిర్ణయం తీసుకుంటారు? నిన్నటి వరకు సరే ఆపరేషన్ సింధూరు, ధన్కడ్ గొడవ నడిచింది, ఇప్పుడు అయిపోయింది. ఈ రిమైనింగ్ సెషన్స్లో మరి ఎంపీలని, వైసీపీ ఎంపీలు ఖచ్చితంగా టార్గెట్ అవుతారు పాలక ఎన్డీఏకి. మీ 5 ఏళ్ల విధ్వంసానికి దాని తాలూకు దుర్మార్గపు ఫలితాలు ఇవాళకి దుష్పరిణామాలు ఈ రోజుకి మేము ఎదుర్కొంటున్నాం ఆంధ్రప్రదేశ్లో. ఏదో కింద మీద పడి దుబాయ్ దగ్గరికి వెళ్ళి ఒక $50 బిలియన్ ప్రపోజల్ తోటి ఇన్వెస్ట్మెంట్స్ మేము తీసుకురాబోతున్నాం అని చెప్పుకుంటే వైసీపీకి ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి. సో ముఖం చాటేయడానికైనా సరే ఆయన రాజీనామాలు చేయించే పరిస్థితి ఉందని అంటున్నారు. బట్ ఎంపీలు కన్విన్స్ అవుతారా? ఎమ్మెల్యేలు కన్విన్స్ అవుతారా? కన్విన్స్ చేసే బాధ్యత సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అప్పచెప్పారట. సరే, ఏం జరుగుతుందో మనం వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ ఇంకా 3వ అంశానికి వచ్చేప్పటికీ రఘురామకృష్ణరాజు